ఇరాన్ మళ్లీ వార్తల్లో నిలుస్తుంది. నిన్న రష్యా నుంచి శాటిలైట్లను ప్రయోగించి తెహ్రాన్ సంచలనం సృష్టించింది. నేడు ఆ దేశంలో పెరుగుతున్న నిరసనలతో మళ్లీ హెడ్లైన్స్ ఎక్కింది. తెహ్రాన్లోని చాలా ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. వ్యాపారులు, దుకాణదారులు రోడ్లపైకి వచ్చారు. ఎందుకు ఇరాన్ ప్రజలు ఆందోళనకు దిగారు అంటే ఇరాన్ కరెన్సీ కుప్పకూలింది. ఆహార ధరలకు రెక్కలొచ్చాయి. ఇరాన్ కరెన్సీని రియాల్ అంటారు. ఇప్పుడు ఈ కరెన్సీ రికార్డు స్థాయికి పతనమైంది. దీంతో నిత్యావసరాల ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరాయి. అసలు ఇరాన్లో ఏం జరుగుతుంది? ఆ దేశ కరెన్సీ రికార్డు స్థాయికి ఎందుకు పడిపోయింది? ప్రస్తుతం ఇరాన్లో ఆందోళనలు కొనసాగుతున్నాయా? లెట్స్ వాచ్. ఇరాన్ టెన్షన్ పెడుతున్న నిరసనలు. రికార్డు స్థాయికి పడిపోయిన ఇరాన్ కరెన్సీ. ఇరాన్లో ప్రజా తిరుగుబాటు తప్పదా? 2025 సంవత్సరం ఇరాన్ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంది. ప్రాంతీయ సంఘర్షణలతో పాటు అమెరికా, ఇజ్రాయెల్తో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఏడాది 2 సార్లు ఇజ్రాయెల్ దాడుల్ని, ఒకసారి అమెరికా అటాక్స్ ను ఆ దేశం చవిచూసింది. ఆ దేశానికి సంబంధించిన కీలకమైన మిలిటరీ స్థావరాలను ఇజ్రాయెల్, ఇరాన్ దెబ్బతీశాయి. మరోవైపు దేశంలో తాగునీరు, విద్యుత్ సంక్షోభాలు తలెత్తాయి. ఆ దేశానికి అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరిగింది. ఇప్పుడు ఆ ఒత్తిడి వీధుల్లో కనిపిస్తోంది. ఈ వారం ఇరాన్ రాజధాని తెహ్రాన్లో పెద్ద ఎత్తున ఆందోళనలు వెల్లువెత్తాయి. దుకాణదారులు, వ్యాపారులు రోడ్డెక్కి నిరసనలు తెలిపారు. వారిలో అసంతృప్తి, ఆగ్రహం పెల్లుబికాయి. అక్కడి రాజకీయాలే కాదు, తమ మనుగడకే ప్రమాదం ఏర్పడిందని ఇరాన్ ప్రజలు మండిపడుతున్నారు. ఈ ఆందోళనలన్నింటికీ కారణం మాత్రం ఒక్కటే, అది ఇరాన్ కరెన్సీ రికార్డు స్థాయిలో కుప్పకూలింది. అమెరికా డాలర్తో పోలిస్తే ఇరాన్ కరెన్సీ 14,20,000 రియాల్స్కు పడిపోయింది. ఆ దేశ చరిత్రలోనే అత్యంత దారుణ స్థాయికి కరెన్సీ పడిపోవడం ఇదే తొలిసారి. ఏడాది క్రితం వరకు ఆ దేశ కరెన్సీ అంతో ఎంతో బలంగా ఉండేది. ఇరాన్ కరెన్సీ పతనం సాధారణ ప్రజలపై తక్షణమే ప్రభావాన్ని చూపింది. వారి వద్ద నిల్వలు పనికిరాకుండా పోతున్నాయి. నిత్యావసరాల ధరలు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. వ్యాపారాలు నిర్వహించడం ఆ దేశంలో ఇప్పుడు ఊహించని విధంగా మారింది. తమ దుకాణాలను మూసేయడం తప్ప వేరే మార్గం కనిపించడం లేదని చాలామంది వ్యాపారులు వాపోతున్నారు. మార్కెట్లో ధరలు నిలకడగా లేకపోవడంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఉన్నట్టుండి అమాంతంగా ధరలు పెరిగిపోతుండటంతో ప్రజలు కూడా తమ ఖర్చుల్ని తగ్గించుకుంటున్నారు. ఎందుకంటే ఇరాన్లో పెరిగిన నిత్యావసరాల ధరలు చూస్తే గుడ్లు తేలేయడం ఖాయం. కేజీ బియ్యం ఆ దేశంలో 35 నుంచి 45 లక్షల రియాల్స్ పలుకుతోంది. కేజీ మటన్ ధర 120 నుంచి 150 లక్షలు. లీటర్ పాలు 6.5 లక్షల నుంచి 8 లక్షల రియాల్స్. డజన్ ఎగ్స్ 10 లక్షల నుంచి 13 లక్షల రియాల్స్ పలుకుతున్నాయి. నిత్యావసరాలన్నీ గత ఏడాదితో పోలిస్తే సుమారు 80% పెరిగిపోయాయి. ఆ దేశంలో ఏదైనా తక్కువ ధర ఉంది అంటే అది కేవలం పెట్రోల్ మాత్రమే. పెట్రోల్ కేవలం 30 నుంచి 60,000 రియాల్స్ పలుకుతోంది. దీంతో సాధారణ ప్రజల బతుకులు దుర్భరంగా మారుతున్నాయి. తమ వద్ద డబ్బున్నా ఏమాత్రం పనికిరానిదిగా మారిపోతోందని ఇరాన్ ప్రజలు వాపోతున్నారు. ఈ ధరల ఒత్తిడి ప్రభావం కేవలం మార్కెట్లకే పరిమితం కాలేదు. ఇరాన్ అధికారిక లెక్కల ప్రకారం డిసెంబర్ నాటికి ఆ దేశ ద్రవ్యోల్బణం 42.2% చేరుకుంది. గత ఏడాదితో పోలిస్తే ఆహార పదార్థాల ధరలు 72% పెరిగాయి. ఆరోగ్య, వైద్య ఖర్చులు 50% అధికమయ్యాయి. ఇప్పటికీ ఇరాన్ కుటుంబాలు అధిక ధరలతో అష్టకష్టాలు పడుతున్నాయి. ఆకాశానంటిన ధరల్ని చూస్తే చివరికి ఏం కొనాలో ఏం కొనకూడదో ప్రజలు తేల్చుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ప్రజల ఆవేదనను, అసంతృప్తిని అర్థం చేసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతోంది. ప్రజల ఆందోళనలు తీవ్రంగా ఉన్నప్పటికీ సర్కారు ఓపికగా వింటుందని ప్రభుత్వ ప్రతినిధి ఫతేమెహ్ మెహ్జరాని తెలిపారు. ప్రజలు ఎంతో సహనశీలురని, వారు ఆందోళనలకు దిగుతున్నారంటే ఒత్తిడి ఎంత ఎక్కువగా ఉందో తమకు అర్థమైందని ఆమె చెప్పారు. ప్రజాగ్రహంపై ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ స్పందించారు. ప్రజల చట్టబద్ధమైన డిమాండ్లను, సమస్యలను తాము పరిష్కరిస్తామని మసూద్ తెలిపారు. ప్రజల కొనుగోలు శక్తిని రక్షించేందుకు చర్యలు తీసుకుంటామని పార్లమెంటరీ నాయకులు కూడా హామీ ఇచ్చారు. జీవనోపాధి సమస్యలపై ప్రజల్లో ఆందోళనలను, నిరసనలను పూర్తి బాధ్యతతో, చర్చలతో పరిష్కరిస్తామని అంటున్నారు. ముఖ్యంగా వివిధ రంగాల ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతూ ప్రజల కొనుగోలు శక్తిని పెంచడానికి ప్రయత్నిస్తామని సర్కారు చెబుతోంది. అంతేకాకుండా ఆర్థిక నిర్ణయాధికార ప్రక్రియలో సంస్కరణలు తీసుకొస్తామని తెహ్రాన్ వివరిస్తోంది. ఈ సంక్షోభం కేవలం ఏదో ఒక విధానంతో వచ్చింది కాదని చాలామంది ఇరానియన్లు నమ్ముతున్నారు. సమస్యాంతకం మించినదిగా అక్కడి ప్రజలు భావిస్తున్నారు. నిజానికి ఏళ్ల తరబడి ఆంక్షలను, వాణిజ్య నిషేధాలను ఇరాన్ ఎదుర్కొంటోంది. దీంతో విదేశీ కరెన్సీ ఆ దేశానికి అందని ద్రాక్షగానే మారింది. చమురు ఎగుమతులు కూడా ఆగిపోయాయి.
ఇరాన్లో విదేశీ పెట్టుబడులు మందగించాయి. ఆర్థిక వ్యవస్థపై నమ్మకం క్రమంగా సన్నగిల్లింది. ప్రస్తుతం కరెన్సీ పతనం అకస్మాత్తుగా సంభవించిన మార్పైతే ఏమాత్రం కాదు. ఈ విషయం ఇరానియన్లకు చాలా స్పష్టంగా తెలుసు. 2022లో 2023లో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. తాజా నిరసనలు ఇరాన్లోని లోతైన రాజకీయ, సామాజిక విభేదాలను బయటపెడుతున్నాయి. ప్రజల ఆందోళనల్ని ఇరాన్ పాలకులు బలవంతంగా అణిచేయొచ్చు, కానీ వారిలో గూడుకట్టుకున్న అసంతృప్తి మాత్రం తగ్గడం లేదు. ఇప్పుడు ఆ ఒత్తిళ్లు మళ్లీ తెరపైకొచ్చాయి. దీంతో ప్రజలు రోడ్లెక్కి నిరసనలు తెలుపుతున్నారు. 2025 ముగుస్తున్న తరుణంలో ఇరాన్ ఎదుట మళ్లీ పాత ప్రశ్నే నిలుస్తోంది. ప్రజల్లో గూడుకట్టుకున్న అసంతృప్తి బుడగను ఇరాన్ ఎన్నాళ్లు పేలకుండా కాపాడుతుంది? ప్రజల తిరుగుబాటును ఎన్నాళ్లు అడ్డుకుంటుంది?